డైరెక్టర్, వాడితో 2 మీటింగ్లు అయినా వాడి క్యారెక్టర్ ఏంటో తెలుసుకోకుండా రెచ్చిపోయి నీ నోటుకొచ్చినట్టు వాగావు. ఇప్పుడు నీతో పాటు నిన్ను తోలుకొచ్చిన పాపానికి నన్ను పడుకోబెట్టాడు. వాత ఎక్కడి నుంచి మొదలెడతాడంట కనుక్కోసారి. నా బంగారే కాదు, ఊహల్లో మీ క్యారెక్టర్ కూడా అలా చేయడానికి వీల్లేదు. ఇప్పుడు నిన్ను కొట్టింది నువ్వు దాన్ని సరిగ్గా పెంచలేదని కాదు, దాన్ని కొట్టలేక నీ కూతురికి చెప్పు. ఇక మీదట వాడి గురించి ఊహించటానికి కూడా వీల్లేదు. ఓం నమ శివాయ. ఏమేవ్ కుచల కుమారి, కుచల కుమారి. అమ్మా శ్రీరామచంద్ర నాయన. ఏమిటండి? ఏం లేదే, రెడ్డి గారింట్లో బిర్యానీ తిన్నాను, బాగా భుక్తాయాసంగా ఉంది. అవునా? కొక్కోనా మెమ్మెమేనా? కోకో, అందుకే కోకోకోలా తీసురా. అలాగే. వెళ్ళు. ఏమండోయ్, ఆ సెల్లుగాడు బిల్లు కోసం వచ్చేస్తున్నాడు. రానివే రాని, ఆ పొట్టి సుంఠగాణ్ణి. వాడి బిల్లు మనం కట్టడం కాదు, వాడి ముక్కు పిండి వాడి చేతనే మన బిల్లు కట్టిస్తా. శాస్త్రి గారు ఇదేం బాగోలేదండి. ఏంటి కోక్ తాగటమా? కాదండి, ఫోన్ ఇష్టం వచ్చినట్టు వాడి బిల్లు కట్టకపోవడం. బిల్లు ఏమిటో? బిల్ ఏంట? ఫోన్ ఏమన్నా ఫ్రీ అనుకున్నావా? ఫ్రీ కావుతా ఇంకేమిటాయి? అసలు నువ్వు ఫోన్ ఇచ్చే ఏం చెప్పావు? ఏం చెప్పాను? 6 గంటలు. ఏమిటది? టాక్ టైం ఫ్రీ అన్నావు. అద్భుతమైన నెట్వర్క్ అన్నావు. అవును. సూపర్ టవర్, పవర్ఫుల్ సిగ్నల్స్, అడవిలో కూడా పనిచేస్తుంది అన్నావు. అటక మీద కూడా పనిచేయాల. అయినా నువ్వు ఇన్కమింగ్ ఫ్రీ అని చెప్పావు కదా? చెప్పానండి, కానీ మీ బిల్ అవుట్ గోయింగ్. ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసావు అనుకోవయ్యా, అది నాకేమవుతుంది? ఇన్కమింగ్. దాని బిల్లు కట్టకలేదు కదా? అక్కర్లేదు. సపోజ్ నేను నీకు ఫోన్ చేశాను అనుకో, అది నీకేమవుతుంది? ఇన్కమింగ్. బిల్లు కట్టకలేదు కదా? అక్కర్లేదు. కట్టాలి, మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి ఆయన అనేది? నీకు బిల్లు కట్టాలి అంతే కదా? అంతే. ఓ పని చేయి, ఈ గ్లాస్ తీసుకెళ్ళి అక్కడ పెట్టు. ఎందుకు పెట్టవా? వీడికి 3 నా చేతులు అక్కడ పెట్టు. పెట్టా. ఎక్కడికి? అక్కడే కూర్చో. కూర్చో అక్కడ. కర్మ పాడుగాను. కూర్చో. 3 గవ్వలు నా చేతిలో ఉన్నాయి. ఈ 3 గవ్వలు నేను ఆ గ్లాస్ లో వేస్తా. ఇందులో ఏ గవ్వ పడినప్పటికీ నీ బిల్లు నేను పే చేస్తాను. ఓం నమః శివాయ. ఇది లేటెస్ట్ గా ఆర్య సినిమా చూసినట్టున్నాడు. అలాగే శాస్త్రి గారు వెయ్యండి. పడింది. శాస్త్రి గారు మీరు బిల్ కట్టాలి. నాకు మామూలుగా మాట మీద నిలబడే అలవాట్లేదు. అన్యాయం ఇది. ఏమిటి అన్యాయం? ఇప్పుడు నీ బిల్లు కట్టాలి అంతేగా? రెడ్డి గారికి ఫోన్ చేస్తానే. చెయ్యండి. దేనికి? బిల్లు కట్టడానికి. ఓహో, నమస్కారం రెడ్డి గారు. ఏమిటి మీరే ఫోన్ చేద్దాం అనుకుంటున్నారా? అయ్యా చెప్పండి. 100 ఎకరాల మామిడి తోట, 100 ఎకరాల కొబ్బరి తోట, లంకంత బంగ్లా, ఇవన్నీ ఇచ్చి మీ అమ్మాయి వివాహం చేయాలనుకుంటున్నారా? ఏమిటి పొట్టిగా ఉన్నోడు కావాలా? నల్లగా ఉన్నోడు కావాలా? కీచుకొద్దు ఎక్స్ట్రా క్వాలిఫికేషనా? నాకు తెలుసండి, నేను ఏ విధమని చూపించి పెళ్లి చేసుకోమన్నా చేసుకుంటారని నాకు తెలుసు. నాకు వదిలేయండి. ఓం నమః శివాయ. నమస్కారం. ఇప్పుడు చెప్పబోయే బిల్ ఎంత అయింది? బిల్లా? చిచి, బిల్లొద్దు ఏమొద్దు. మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి. ఏమిటది? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఆ రెడ్డి గారి అమ్మాయి సంబంధం నాకు ఖాయం చేస్తే మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. కానీ కొంచెం ఖర్చు అవుతుందో? ఖర్చు దేవుని పంతులు గారు, ఇదిగోండి తీసుకోండి, ఉంచండి. ఇదిగో కాస్త పెళ్ళయ్యే వరకు బాగా ఎండలో తిరుగుతూ ఉండు. నల్లబడాలి కదా? కరెక్ట్. ఈ రోజు నుంచి ఆటో కట్, ఓన్లీ వాటర్. వస్తానండి, మర్చిపోవద్దు. నేను నిన్ను మర్చిపోను రా. నిన్నెలా మర్చిపోతాను? నువ్వే నన్ను నా టెలిఫోన్ బిల్లు మర్చిపోవాలి. రే, ఈ ఓం నమః శివాయ శాస్త్రితో పెట్టుకోవద్దు. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇలా మా ఇంటికి లోపలికి రానిస్తారా? అయ్యో రండి. అమ్మా, ఈయన మా సూపర్వైజర్ కిరణ్ గారు. నమస్కారం అండి. నమస్కారం బాబు. మీ మంచితనం గురించి మా అరుణ్ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? వద్దండి, గతికితే అతకదంటారు. ఏంటండి, అర్థం కాలేదా? నేను ఇక్కడ ఊరికనే రాలేదు, పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాను. మీకు అభ్యంతరం లేకపోతే అరుణ గారిని నేను పెళ్లి చేసుకుంటాను.
సారీ అండి, తనకు నేనంటే ఇష్టం లేనట్టుంది. అనవసరంగా నేను... అది కాదు బాబు, అరుణ గురించి మీకు... అంతా తెలుసండి. తన పద్ధతి ప్రవర్తన నాకు నచ్చే నేను ఈ నిర్ణయం... మీ నిర్ణయం మంచిదే బాబు, కానీ మీ ఇంట్లో వాళ్ళు... నేను అనాథనండి, నాకెవరూ లేరు. తనకి ఏదైనా మంచి సంబంధం కోసం నేను ఎదురు చూస్తున్నాను. అలాంటిది మీరే వచ్చి అడుగుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అరుణ్ అలాగ వెళ్ళిపోయిందని ఏమనుకోద్దు బాబు, తను ఎలాగైనా నేను ఒప్పిస్తాను. తన అంగీకారం కోసం ఎదురు చూస్తుంటాను. వస్తానండి. మంచిది. కిరణ్ లేడు, బయటికెళ్ళాడు. నువ్వు వస్తావని చెప్పాళ్లే, రా. నేనా? అవును, నువ్వు అతని ఫ్రెండ్వేగా. ఆ, ఏయ్, నన్ను ఎదురుగా పెట్టుకుని వాళ్ళ పెళ్లి ఫోటో చూస్తావేంటి? అంటే ఈ ఫోటో కిరణ్కి పెళ్ళి... పెళ్లి అయింది, ఆవిడ పైకి పోవడం కూడా అయింది. ఫ్రెండ్స్ ని నాలాంటి వాళ్ళ దగ్గర పంపిస్తే ఓకే, పెళ్ళని దగ్గరికి ఎవరైనా పంపిస్తారా? అందుకే ఆత్మహత్య చేసుకుంది పాపం. వాడు మాత్రం జనాలకి ఆరోగ్యం పాడే చనిపోయిందని చెప్తుంటాడు. అరుణ్ కావాలరా నీకు? అరుణ్తో పెళ్లి కావాలరా నీకు? నేనుండగా నీకు కలగదరా. తప్పండమ్మా, తప్పండి, తప్పండి సార్, అదే సార్. రేయ్, మళ్ళీ అరుణ్ వైపు కన్నెత్తి చూస్తే చంపేస్తాను రా. నీ అంత చూస్తాను రే. ఏమండి, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీ కుటుంబానికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పొచ్చు కదండి. ఇలా రౌడీలు పెట్టి కొట్టించకపోతే... ఇంత మంచి ఆయన పెళ్లి చేసుకుంటానంటే ఈవిడ గారేంటి సంతోషంగా ఒప్పుకోవచ్చుగా. పెళ్లి చేసుకుంటే ఒకడే మొగుడు, చేసుకోకపోతే ఊరంతా మొగుళ్లేగా. పదండి ఎడదాం, మనకెందుకు. సామాను ఉన్నాయి. ఎక్కడికి వెళ్తున్నారు? అడిగేది మిమ్మల్ని. అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత హఠాత్తుగా ఎక్కడికని? ఇన్నాళ్ళు అసలు ఇక్కడ ఉండడమే మేము చేసిన పెద్ద తప్పు. మనుషుల జీవితాలతో ఆడుకుంటామని తెలుసు కూడా ఇక్కడే ఉన్నందుకు తగిన చేస్తే జరిగింది. అసలు జరిగింది ఏంటో తెలుసుకోవద్దు. నాకు అన్ని తెలుసు. అమ్మా, అసలు నన్ను అమ్మా అని పిలవడానికి నీకు అర్హత లేదు. అది నువ్వు పోగొట్టుకున్నావు. వదిన, కనీసం వదినా? నేను వదినా సంగతి నీకు గుర్తుందా? గుర్తుంటే వాళ్ళ ఆఫీస్లో నువ్వు అలా ప్రవర్తించుండేవాడివి కాదు. 10 మందిలో నేను తలదించుకునే పరిస్థితి తెచ్చుండేవాడివి కాదు. అది కాదు వదిన, ఆ కిరణ్ మంచివాడు కాదు, అదేగా నువ్వు చెప్పేది. నీ గురించి, నీ సుఖం గురించి తప్ప ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించను. నువ్వు మంచి చెడ్డల గురించి చెప్తున్నావా? నీకు కొట్టడం, చంపడం తప్ప మనుషుల్ని అర్థం చేసుకోవడం తెలీదు. తెలుసుంటే మా జీవితాలు ఇలా ఉండేవి కావు. ఇంత జరిగినా మేము ఇక్కడే ఉంటే మాకు మనశ్శాంతి లేకుండా చేస్తావు. అందుకే వెళ్ళిపోతున్నాం. అమ్మా, నేను ఇక్కడ ఉండటమే మీరు వెళ్ళిపోవటానికి కారణమైతే మీరు వెళ్ళొద్దు, నేనే వెళ్ళిపోతాను. మీ మనసులో నాకు చోటు లేకపోయినా, మీరు నాతో మాట్లాడకపోయినా నేను ఇంట్లో ఎందుకున్నానో తెలుసా? కనీసం మిమ్మల్ని చూస్తూ ఉండొచ్చని. అలాంటిది మీరే ఇక్కడి నుంచి వెళ్ళిపోతానన్నప్పుడు ఇక్కడ నేనెందుకమ్మా? నేనే వెళ్ళిపోతాను. మీరుండండి, మీరుండండి. ఒక్కసారి తప్పు చేసినవాడు ఎప్పుడూ తప్పులే చేస్తాడని అనుకోద్దు. ఏంటి శివ, వాళ్ళిద్దరు మీ అమ్మ వదిన, ఇంతకాలం నాకెందుకు చెప్పలేదు? ఏం చెప్పమంటావు? నన్ను కన్న తల్లికే నాతో మాట్లాడడానికి ఇష్టం లేదని చెప్పమంటావా? లేక నన్ను కొడుకులా చూసుకున్న వదినే నన్ను చూడటానికే అసహించుకుంటానని చెప్పమంటావు? ఏం చెప్పమంటావు? శివ, ఇన్నాళ్ళు నీ వాళ్ళకు దగ్గరగా ఉంటూ అనాథలా బతికావా? నా గురించి నీకు తెలిసింది చాలా తక్కువ వర్ష. అయిన వాళ్ళు ఎదురుగానే ఉన్నా ఆప్యాయతలు పంచుకోలేని స్థితిలో ఎందుకున్నానో నీకు తెలియదు. ఇప్పుడు నువ్వు చూస్తున్న శివ వేరు,
ఒకప్పటి శివ వేరు. ఈరోజు నేను ఉంటున్నట్టుగా ఆ రోజుల్లో ఉండుంటే నా వాళ్ళు నాకు దూరం అయ్యేవాళ్ళు కాదు. జీవితంలో మంచి చేసేవాళ్లే ఉదాహరణ కాదు, తప్పు చేసేవాళ్ళు కూడా. అలాంటి ఉదాహరణే నేను. ఏంటి ఏదో పిల్లనిచ్చేవాళ్ళ పరీక్షగా చూస్తున్నావు? నీకు పని ఇవ్వడమే దండుగా అనుకుంటుంటే పిల్లనివ్వడం ఒకటా? ఏదో మీ అన్నయ్య వచ్చి బ్రతిమలాడాడు కదా అని కోళ్ల ఫారం చూసుకుంటాడులే పంపని చెప్పాను. లేకపోతే నీలాంటి దొంగోళ్ళు పెట్టేవాడికి అడుగుతాడు ఉద్యోగం. అల్లరి చిల్లర పనులు చేయకుండా బుద్ధిగా ఉంటే పైకి వస్తావు, లేకపోతే పశువులు గాయడానికి కూడా పనికి రాకుండా పోతావు. అలాగే. ఇక పోతే జీతం నెలకి 15,000, వారానికి 3 రోజులు సెలవు ఇవ్వాలి, మిగిలిన 4 days కి రోజుకి 500 బేటా ఇవ్వాలి. చాలా, లేకపోతే ఈ కోళ్ల ఫారం కూడా నీ పేరు రాసిచ్చేయాలా? ప్రస్తుతానికి అంత ఆశ లేదులే. చూడు, నాకు కొంచెం తెక్క ఎక్కువ, నీలాంటి వాడిని చూస్తే అది మరీ ఎక్కువైపోద్ది. అంచేత నా దగ్గర పనిచేసిన అన్ని రోజులు నోరు మూసుకొని చెప్పింది చేసుకో, ఇచ్చింది తీసుకో. అర్థమైందా? ఆ? ఏం చేస్తున్నావురా? ఇప్పుడు ఈ కోడ్ ఉంది కదా, దీన్ని ఇలా పట్టుకుని గోడ పక్కనున్న నా ఫ్రెండ్స్ కి అలా ఇసిరేస్తాను. నా కోడ్రా. అప్పుడు మా వాళ్ళు రన్నింగ్ లో వెళ్ళి రీటైల్ లో అమ్మేస్తారు. పని చేసే చోట దొంగతనమా? పనా? నీ దగ్గర? నేనా? మనం పని చేయాలంటే ఓనర్కి ఒక రేంజ్ ఉండాలి. చా. యా, అది నీకు లేదు. ఆహా. నీకే కాదు, ఇండియాలో ఎవరికీ లేదు. బా. అందుకే మనం దుబాయ్ వెళ్ళిపోవటానికి డిసైడ్ అయిపోయాం. దుబాయ్ వెళ్ళేవాడివి, మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నా గురించి నా బ్రదర్ దగ్గర నోటుకొచ్చినట్టు వాగేవంట కదా, అందుకే నీకు ఒక చిన్న పనిష్మెంట్ ఇద్దామని. ఏంటది? షో. ఒరే శివ, ఎందుకు నువ్వు ఆ ఉద్యోగంలో చేరలేదు? వాడి దగ్గర రోజులు కష్టపడి వేలు కాదరా సంపాదించాల్సింది, గంటల్లో లక్షలు లక్షలు సంపాదించాలి. వచ్చేది మా నల్లబాబులా లేడు? నల్లబాబు, ఈ గెటప్ ఏంటి, ఆకారం ఏంట్రా? నేను కళ్ళకొచ్చే ప్రతి అమ్మాయికి ఇదే డౌట్. ఒరే, దుబాయ్లో దొంగతనం చేస్తే చేతులు కట్ చేస్తారటగా, నీకు కట్ చేయలేదా? నాకు చేతులు కట్ చేయలేదురా, నాకు కాలు చిటికిన వేళ కట్ చేశారా. చూసుకోకుండా దుబాయ్ షేక్ కూతురు కాలు తొక్తాను. ఎరా శివ, నువ్వు నాకన్నా ముందు దుబాయ్ లక్షలు సంపాదిస్తానని తెగ కలగానే వాడివి. నన్ను చూడు, మీతో పాటు గ్లూకోజ్ బిస్కెట్లు తింటూ తిరిగేవాడిని, అక్కడికి వెళ్ళి గోల్డ్ బిస్కెట్లు తీసుకొచ్చాను. నీకేంట్రా అదృష్టవంతుడివి, అనుకోగానే వెళ్ళొచ్చావు. దుబాయ్ వెళ్ళడానికి కావాల్సిన అదృష్టం కాదురా, పాస్పోర్ట్ వేసా. నువ్వు ఎలాగైనా వెళ్ళాలని గట్టిగా ట్రై చేయి, నువ్వు అలాగే అయిపోతావు. అమ్మా, నేనేమి తాగి కొంచెం వదిన, నువ్వు ఇచ్చిన రేషన్ డబ్బులు 3 cards లో మంద రైజింగ్ హ్యాండ్ కదా అని ఏకాదశి చేద్దాం అనుకుంటే మొత్తం అన్నయ్య జాబ్ కోసం నువ్వు చెప్పిన చోటుకు వెళ్ళాను. నా రేంజ్కి వాడు మినిమం 15-20 వేలు ఇస్తాడు అనుకుంటే చీప్గా 2,300 అన్నాడు.